పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్ళకముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నాయనా, ఈ సమయముందు నీ వాక్యాన్ని ధ్యానించుచూ ఉండగా మా హృదయాలను తెరవండి. మా నమ్మకాన్ని మీపై ఉంచి మీ నుండి సహాయము పొందుకునేలా మమ్మల్ని బలపరచండి. అయ్యా, ఈ మాటలు మా జీవితాల్లో జీవమును, నిరీక్షణను నింపునట్లుగా సహాయము చేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును, ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మన దేవుడు ఈ నూతన దినములో మనకు తెలియజేస్తున్న మాట, నీవు భయపడవద్దు, నేను నీకు తోడయుంటానని. అవును ప్రియులారా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని తెలియజేస్తున్నాడు. దిగులు పడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని తెలియజేస్తుంటే దిగులు పడవద్దు. మన దుఃఖ దినములన్నీ సమాప్తము అవుతాయి అని అలనాడు మోషేతో, తరువాత యెహోషువతో, తరువాత న్యాయాధిపతితో, తరువాత దావీదుతో, అదే విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీతో, నాతో మాట్లాడుతూ ఉంటుంటే మనము ప్రతిరోజు కూడా నిరంతరము ఎన్నో విషయాల పట్ల మనము ధైర్యాన్ని కోల్పోయేవారిగా ఉంటున్నాం. దయచేసి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీలో ఏ ఒక్కరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎలాంటి సమస్య మీ మీదకు వచ్చినా సరే మీరు ధైర్యము కలిగిన బిడ్డలుగా జీవించండి. ఏ విషయానికి కూడా భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు భయపడాల్సింది మీ కుటుంబము రక్షింపబడలేదని, అంతేగాని డబ్బు సంపాదించలేదు, బంగారము సంపాదించలేదు, ఆహారము నాకు లేదు, ఈరోజు నాకు ఇల్లు లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఆస్తి లేదు, నేను ఏ పని చేయట్లేదు అని చెప్పి భయపడుతూ, బాధపడుతూ, కృంగిపోతూ, వేదన చెందుతూ ఉంటున్నావా? నువ్వు భయపడవలసింది సర్వోన్నతుడైన దేవునికి, ఇహలోక సంబంధమైన విషయాలకు కాదు. నీ కుటుంబము రక్షింపబడలేదు అన్న విషయము పట్ల నీవు నిరంతరము భయపడే వారిగా ఉండాలి. ఆయన మనల్ని ఎప్పుడు ఎన్నడూ కూడా విడనాడడు అని చెప్తూ ఉంటే ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఎందుకు దిగులు చెందుతున్నారు, ఎందుకు బాధపడుతున్నారో మనమందరము కూడా పరీక్ష కాలములో ఉన్నాం. ఆ పరీక్షలో గెలిచే వారిగా ఉంటారా, ఓడిపోయే వారిగా ఉంటారా, నిలిచే వారిగా ఉంటారా? మీ ఇష్టం. దేవుడు మనకి పరీక్ష కాలము ఉంచుతున్నప్పుడు యోసేపు కూడా గెలవలేదా? స్త్రీ విషయంలో ఎన్నో రకాలైన పరీక్షలు వచ్చినాయి, అన్నల విషయంలో పరీక్షలు వచ్చాయి, కుటుంబ విషయంలో పరీక్షలు వచ్చాయి. అయినా సరే గెలిచి నిలిచిన యోసేపులాగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మనందరము జీవించాలి. భక్తి విషయంలో యోబుకు ఎన్నో రకాలైన సమస్యలు వచ్చాయి. పరిశోధింపబడిన వాడిగా, సాతాను చేత శోధింపబడిన వాడిగా, భార్య చేత బాధింపబడిన వాడిగా, స్నేహితుల చేత ఇబ్బందులు ఎదుర్కొన్న వాడిగా ఉన్నాడు. అయినా సరే ప్రియులారా, ఎన్ని రకాలైన వ్యాధులు, రోగాలు అతని మీదికి వచ్చి ఎట్టి స్వస్థత లేకుండా ఎంతో బాధపడుతూ ఉన్నా సరే భక్తి విషయంలో
యోబు గెలిచినవాడిగా ఉంటున్నాడు. దానియేలు కూడా ప్రార్థన చేయకుండా తన మెడ మీదికి కత్తి వచ్చింది, కల చెప్పకపోతే చంపేస్తామన్నారు, నువ్వు మొక్కకపోతే సింహాల బోనులో పడేస్తామన్నారు. అయినా సరే దానియేలు ప్రార్థన విషయంలో దేవునికి ఇష్టారమైన బిడ్డగా మార్చబడలేదా? అబ్రహాము కుమారుని విషయంలో నిజముగా బలి చేయుటకు అబ్రహాము వెనకాడకుండా ఇస్సాకు విషయంలో అతనికి వచ్చిన పరీక్షను బట్టి జయాన్ని పొందుకున్నాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల విషయంలో అయినా సరే పరిశుద్ధ లేఖన భాగములో అనేక మంది భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ పరీక్షలో గెలిచారు, నిలబడ్డారు. దేవునికి ఇష్టానుసారమైన బిడ్డలుగా వాళ్ళు మార్చబడ్డారు. అయినా సరే ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు ఎలా ఉంటున్నావు అంటే, కేవలము కొన్ని విషయాల కోసము అయ్యో నన్ను బాధ పెడతారేమో, హింసిస్తారేమో అని చెప్పేసి అహరోను ఒక బొమ్మను చేసి వాళ్ళందరికీ మొక్కడానికి అవకాశం ఇచ్చిన పడిపోయిన అహరోనులాగా జీవిస్తారా? ఆదాము అవ్వకి జీవఫలము తినొద్దని తెలియజేసి ఉంటే వాటిని తిని ఓడిపోయిన బిడ్డగా కనిపిస్తూ ఉంటావా? ఇశ్రాయేలీలందరినీ దేవుడు నడిపించాడు. ఇశ్రాయేలీలు నా బిడ్డలు. ఇశ్రాయేలీలు ప్రతి విషయంలో వాళ్ళు చెప్పులు అరిగిపోకుండా, కాళ్ళు నలిగిపోకుండా దేవుడు వారిని ఎంతగా నడిపిస్తూ స్థిరపరుస్తూ వస్తే ఇశ్రాయేలీలు నమ్మిక విషయంలో ఓడిపోయినట్లుగా మనము గమనించగలము. సంసోను కూడా స్త్రీ విషయంలో పరీక్ష సమయము వచ్చినప్పుడు నిజముగా ఓడిపోయిన బిడ్డగానే సంసోను కనిపిస్తాడు. భక్తి విషయంలో గెహాజీ ఓడిపోలేదా? విశ్వాస విషయంలో పేతురు కూడా కృంగిపోయినట్టుగా మనకు కనిపించటలేదా? దేవుడు మనకు పరీక్ష కాలము పెడుతూ ఉంటున్నప్పుడు ఆ పరీక్షలో మనము గెలిచి నిలిచేవారిగా ఉండాలి. దాన్ని మనము జయించే వారిగా ఉండాలి. ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని, ఇరుకులు వస్తున్నాయని కృంగిపోతున్నావా? కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి బ్రదర్, దుఃఖముతో ఉంటున్నాను, మోసకరమైన జీవితము, ఈ వ్యాపారంలో నాకు అభివృద్ధి లేదండి, నాకు భర్తతో ఒక సమస్య, నా భార్యతో ఒక సమస్య, నా బిడ్డలేమో అస్వస్థతతో ఉన్నారండి, నా తల్లిదండ్రులు కూడా అస్వస్థతతో ఉన్నారండి, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానము లేదు, వృద్ధి లేదు, ఆశీర్వాదము లేదు. శ్రమ కాలము గుండగానే నేను వెళ్ళాలా? వివాహాలు లేక, ఉద్యోగాలు లేక, గర్భఫలాలు లేక నా బిడ్డలు పాడైపోతున్న పరిస్థితి అండి. అనుకున్నది జరగట్లేదు బ్రదర్. ఎంతకాలము ఈ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలి? ఉద్యోగాలు లేక, తిండి లేక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటున్నాను. నేనేది చేద్దామంటున్నా సరే ఎవరో ఒకరు నాకు అడ్డుపడుతూ నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు చెప్పినట్టుగానే ప్రతిదినము నేను ప్రార్థన చేస్తున్నాను, కుటుంబ ప్రార్థన చేస్తున్నాను. ప్రతిదినము ఆయన సన్నిధిలో మోకరించి వాక్యాన్ని చదివి నేను నిరంతరము ప్రార్థన సహితమైన కార్యాలతోనే ఉంటున్నాను. అయినా సరే ఎందుకు జయాన్ని నేను పొందలేకపోతున్నానో అని రోజు ఈ వాక్యము వినిచున్న నీవనుకుంటున్నావా? ప్రియులారా, దేవుడు తప్పకుండా మన పక్షాన కార్యాలు జరిగిస్తాడు. ఆయన నమ్మకమైన దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన ఎన్నడూ ఎవరిని కూడా వదిలిపెట్టని దేవుడు, విడిచిపెట్టని దేవుడు. పైగా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మనకు తెలియజేస్తున్న మాట, ఆయనే మనతో వస్తాను అంటే మీరెందుకు భయపడుతున్నారు? ఇంకెందుకు దిగులు పడుతున్నారు? ఇంకెందుకు బాధపడుతున్నారు? మీరు ఏ విషయాల్లో కూడా దిగులు పడవలసిన అవసరము లేదు, భయపడవలసిన అవసరము లేదు. ఎందుకో తెలుసా? మనతో కూడా వచ్చువాడు మన జీవాధిపతి అయిన దేవుడు. ఆయన మనల్ని ఎన్నడూ విడవడు, మనల్ని ఎన్నడూ ఎడబాయడు అని చెప్తూ ఉంటే
అలనాడు మోషే యెహోషువకు చెప్తూ ఉన్నట్టు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీకు, నాకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఏ విషయంలో కూడా పడిపోవలసిన అవసరం లేదు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎంత దుఃఖమైనా, ఎంత వేదనైనా, ఎంత కన్నీరైనా, ఎంత కష్టమైనా, ఎంత భయంకరమైన పరిస్థితుల గుండా నువ్వెళుతూ ఉన్నా సరే, నీవు దిగులు పడవలసిన అవసరం లేదు. ప్రియ సహోదరి, సహోదరులారా, మనం ఆరాధన చేస్తున్న జీవము కలిగిన దేవుడు ఈ నాశనకరమైన తెగుళ్ళు రాకుండా మనల్ని రక్షించి, ఎలాంటి రోగము మన మీదికి ఏది రాకుండా వచ్చినా సరే స్వస్థపరచు జీవము కలిగిన దేవుడు ఆయనే కదా. అందుకే దయచేసి మీ 2 హస్తాలను ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు ఆయన వైపు చాపి, అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఒక్కసారి నా ప్రార్థన ఆలకించరా అని ప్రార్థన చేయండి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన ద్వారానే కదా మనము ఉగ్రత నుంచి తప్పించబడేది. మనకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయనే కదా మనల్ని తప్పించేది. మనకు తోడయుండి ఈ రోగాలను, ఈ తెగుళ్ళు రాకుండా మన దగ్గరికి రానియకుండా దేవుడు మనకు కాపుదల దయచేస్తాడు. ఆయనే నమ్మదగిన దేవుడు. ఆయనే ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా సరే సర్వోన్నతుడైన దేవుని పట్ల గనక మనము నమ్మిక కలిగి ఉంటే మహోన్నతమైన కృపను మనము పొందుకుంటాం. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ఆజ్ఞను మీరు పాటించలేని వారిగా ఉంటున్నారు. ప్రార్థన చేయలేని బిడ్డలుగా ఉంటున్నారు. దేవుని సన్నిధిలో మీరు ఆరాధన చేయలేని బిడ్డలుగా ఉంటున్నారు అన్నాడు. ఆయన కాడిని మోయమని తెలియజేస్తున్నాడు. మారు మనసును పొందకపోవడము పాపము కదా. మ్రొక్కుబడి చెల్లించకపోవడము పాపము కదా. దేవుని సన్నిధిలో తీర్మానము చేసుకొని ఆ పని చేయకపోవడము, ఎంతకాలము మీరు లోకములో జీవిస్తూ ఉంటారు? పాపములో ఉన్నావా? దేవుడి రోజు నిన్ను పిలుస్తున్నాడు. రక్షణ లేకుండా జీవిస్తూ ఉన్నావా? యేసు నామములో రక్షణ తీసుకొని రక్షించబడడానికి దేవుడి రోజు నిన్నే పిలుస్తున్నాడు. అంటే తప్పకుండా నీవు రక్షణ పొందాలి. సహనము లేకుండా ఎదురు చూస్తూ ఉంటున్నారా? తప్పకుండా పరిశుద్ధులతో సహవాసము లేకుండా ఎదురు చూస్తూ ఉన్నారా? ప్రియ సహోదరి, సహోదరుడా, తప్పకుండా పరిశుద్ధులతో మీరు సహవాసము చేయండి. దేవునితో మీరు సహవాసము చేయండి. మనుషులను నమ్ముకుంటే ఏ ఉపయోగము కూడా కలుగదు. కానీ సర్వోన్నతుడైన దేవుని యందు విశ్వాసముతో ఉండి గనక మనము మొరపెట్టుకుంటే దేవుడు తప్పకుండా ఆయన కృపను దయచేసే దేవుడై ఉన్నాడు. కష్టాల్లో ఉన్నాను బ్రదర్, నష్టాల్లో ఉన్నానండి, ఎవరు లేవనెత్తుతారు, ఎవరు నన్ను ఆదుకుంటారు అని ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు చింతను కలిగి బాధపడుతున్నావా? వేదనతో ఉన్నావా? నా వల్ల కావట్లేదు అని చెప్పి దిగులు పడుతూ ఉన్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, కష్టాల్లో, శ్రమల్లో ఉన్నవారిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. నా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా? ఆశీర్వాదమునకు వారసులము అవ్వటానికి దేవుడు పిలుస్తున్నాడు. మన చింత యావత్తును కూడా ఆయన మీద మనము వేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరందరూ పొందుకోవాలి. దేవుడిచ్చే సహాయాన్ని మీరు పొందుకోవాలి. దేవుడు మనకు తెలియజేస్తున్న ప్రతి విషయాన్ని కూడా మనము పొందుకోకుండా ఏదైతే మిమ్మల్ని అడ్డగిస్తుందో యేసు నామములో లయమవునుగాక అని నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు దిగులు పడవద్దు, బాధపడొద్దు. ఏ విషయంలో కూడా మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఉన్నతమైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆయన మన పట్ల కృప చూపించి నడిపించే దేవుడు. ఆయన ఎందుకు పనికిరాని మనలను ఆయన కృపచేత, ప్రేమచేత నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు నన్ను నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ హృదయాన్ని ఆయన వైపుకు తిప్పుకొని
నువ్వు మనసారా తండ్రి అని పిలవగలిగితే, దేవా అని పిలవగలిగితే, సహవాస విషయములో, వాక్య విషయములో, ప్రార్థన విషయములో, ఏక మనసు కలిగి ఉండే విషయములో, దేవుని స్తుతించే విషయములో, నిష్కపటమైన హృదయము విషయములో, నూతనమైన ఆత్మలను రక్షించే విషయములో, ప్రతి విషయములో నమ్మకమైన బుద్ధిమంతుడిని పోలి గనక ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు జీవిస్తే ఆయన నీపైన, నీ కుటుంబము పైన సకల ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. కానీ ఒకవేళ వాక్యాన్ని విని కూడా విని వదిలిపెట్టేస్తే ఏం ఉపయోగముంటుందో చెప్పండి. బలహీనుడు అలాగే చేశాడు. ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నాడు, కానీ ఏ ఉపయోగము కూడా లేకపోయింది. ఈరోజు ఈ వాక్యము వింటూ ప్రార్థనలో బండ అనే క్రీస్తు మీద, వాక్యము మీద మనము మన కుటుంబాలను కట్టుకుంటే ఉన్నతమైన స్థితిలో మనము నడిపించబడే కృపను దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీకు, నాకు, మనందరికీ దయచేస్తాడు గనుక మనందరము కూడా ఏకభక్తి కలిగి ఏక మనసుతో ప్రార్థన చేసేవారిగా ఉందాం. దేవుడు ఈరోజు మన జీవితాలలో అద్భుత కార్యాలను జరిగిస్తాడు. ఘనమైన కార్యాలను జరిగిస్తాడు. ఆశ్చర్యమైన ఉన్నతమైన కార్యాలను దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి దేవుని బట్టి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా నా జీవితాల్లో కార్యాలు జరిగించండి అంటూ ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీ ప్రతి సమస్యకు జవాబును దయచేసి ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని నిలబెడతాడు. ఇప్పుడు ఈ పాట ద్వారా మన హృదయపూర్వకమైన సమర్పణను దేవునికి తెలియజేద్దాం. భయపడను, నేను భయపడను, నీవు నాతో ఉన్నావు యేసయ్యా. దిగులు పడను, నేను దిగులు పడను, నన్ను విడువని నా దేవుడవు. అడుగులు వణికిన వేళలో నా చేయి
ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీరు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్టయితే మనమందరము కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుందామా? సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవ, మరొక మారు ఈ నూతన దినములో మీ వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, అద్భుతాలు చేయుచున్న దేవుడుగా ఉన్నందుకే నీకు వందనాలు. ప్రభువా, నీవి రోజు చేసిన వాగ్దానాన్ని మేము గట్టిగా పట్టుకున్నాం. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధాత్మ మాలో నివసించి మా జీవితంలోనికి ఆశీర్వాదాలను తీసుకొని వచ్చినట్లుగా మాకు నీ కృపను అనుగ్రహించుము. దేవా, కానా ఊరిలో నీవు నీటిని మధురమైన ద్రాక్షముగా మార్చినట్లుగా ఈరోజు మా యొక్క క్లిష్టమైన పరిస్థితికి అద్భుతమైన పరివర్తనను కలుగునట్లు చేయమని వేడుకొనుచున్నాం. దేవా, నీవు వాగ్దానము చేసినట్లుగా మేము అడగగలిగే లేదా ఊహించగలిగే దానికంటే అత్యధికముగా సహాయము చేయము. అయ్యా, నీ యొక్క మంచి తనాన్ని మేము సాక్ష్యం ఇచ్చినట్లుగా మా జీవితంలో నీ మహిమను వెల్లడి చేసి మా జీవితానికి శాంతి, ఆనందము మరియు సమృద్ధిని దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఆ రీతిగానే ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని వారితో కూడా మీరుండమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ సమయంలో నేను నీకు స్వస్థతనిచ్చు యెహోవాను అని సెలవిచ్చిన ప్రకారము ఈరోజు ప్రత్యేకముగా అనారోగ్యంతో ఉన్న నీ ప్రతి బిడ్డలందరినీ నీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పగిస్తున్నాం. ప్రభువా, చిన్నారి బిడ్డలు నవీన సత్య, మేఘన, యశస్విని, సహోదరుడు దయారత్నం, మల్లికార్జున స్వామి, జహంగీర్ సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, వీరిని మీ కనికరము గల హస్తములకు అప్పగిస్తున్నాం. క్యాన్సర్ కణాలను మీ శక్తితో అంతము చేయండి. వారి శరీరాలను నూతనపరచండి. వారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అయ్యా, సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి వీరిపై మీ కటాక్షం ఉంచండి. కిడ్నీలు మరలా సాధారణ స్థితికి వచ్చేలా అద్భుతాలను చేయండి. డయాలసిస్ బాధ నుండి వారికి విముక్తిని కలగజేయండి. ప్రభువా, సూర్యరావు, రాంబాబు, శివకృష్ణ, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి అమ్మ, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ, శ్రీను, వీరేష్ వీరి చచ్చుబడిన అవయవాల్లో జీవాన్ని పోయండి. వారు స్వతంత్రముగా నడిచేలా, తమ పనులు తాము చేసుకునేలా మీ బలమును అనుగ్రహించండి. ప్రభువా, సహోదరుడు పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారూన్, మేరీ వీరి బలహీనమైన హృదయాలను మీ స్పర్శతో తాకండి. రక్త ప్రసరణను క్రమబద్ధీకరించండి. శస్త్రచికిత్సల అవసరము లేకుండానే స్వస్థతనివ్వండి. దేవా, సహోదరి రత్న, అనిత వీరిని వేధిస్తున్న అస్పష్టమైన వ్యాధుల నుండి విముక్తినివ్వండి. ముఖ్యముగా చాలా కాలముగా కోమాలో ఉన్న నానిని జ్ఞాపకము చేసుకోండి. మరణ ఛాయల నుండి అతన్ని బయటకు తీసుకురండి. శ్వాసనిచ్చే దేవుడా, అతనికి పునర్జన్మను ప్రసాదించండి. అయ్యా, బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న సహోదరి లీలావతి, ప్రశాంతిని స్వస్థపరచండి. 10 ఏళ్లుగా తెలియని భయముతో ఏకాంత వాసములో ఉన్న సహోదరుడు సజిత్ హృదయానికి నెమ్మదినివ్వండి. ఆ అంధకార శక్తులను గద్దించి అతనికి విముక్తిని ప్రసాదించండి. దేవా, కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నం వీరు దీర్ఘకాలికముగా కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. వీరి నొప్పులను భరించగలిగే శక్తిని, స్వస్థతనివ్వండి. హెచ్ఐవితో ఉన్న లక్ష్మిని, ఫిట్స్తో బాధపడుతున్న మరొక సహోదరిని, కంటి సమస్యలతో ఉన్న సుదర్శనను మీరు కృపలో జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, అఖిల అనే సహోదరిని పీడిస్తున్న ప్రతి అపవిత్రాత్మను, దురాత్మ శక్తులను మీ పరిశుద్ధ నామములో గద్దిస్తున్నాం. ఆమెకు సంపూర్ణ విడుదల, మనశ్శాంతిని కలుగజేయండి. అయ్యా, పేర్లు చెప్పబడని అనేక సమస్యలతో, రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీ పాద సన్నిధిలో పెడుతూ ఉండగా, ప్రభువా, మీరు గాయపరచువారును,
స్వస్థపరచువారునై ఉన్నారు. మీ బిడ్డల కన్నీరును తుడవండి, వారి వేదనను సంతోషముగా మార్చండి. మీ నామమునకు మహిమ కలుగునట్లు గొప్ప సాక్ష్యములను వారి జీవితాల్లో నిలబెట్టుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యంగా ఈరోజు తండ్రి ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాలను తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం. అయ్యా, ఈ సమయంలో ప్రత్యేకముగా విదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న, చదువుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి చేతుల కష్టారీతమును ఆశీర్వదించండి. వారికి ఉన్న సమస్యలను పరిష్కరించండి. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయ్యా, వారున్న చోట నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉంటూ నమ్మకముగా వారి యజమానులకు పనిచేసే కృపను దయచేయండి. వారి యజమానుల కృపను, దయను పొందుకునే కృపను దయచేయండి. అయ్యా, వారి చేతుల కష్టార్జితము రెండంతలుగా ఆశీర్వదించి అయ్యా వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింతకు తీసుకొని వస్తూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, వారికున్న ప్రతి సమస్యని తీసివేసి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి ప్రతి న్యాయమైన కోరికను తీర్చి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకుని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా? ప్రార్థన సహాయము కోరుకుంటున్నారా? మీ ప్రార్థన అవసరతలను నాకు తెలియజేయండి. నేను మీకోసము, మీ కుటుంబము కోసము భారముతో ప్రార్థిస్తాను. ఇప్పుడే స్క్రీన్ పైన కనపడుతున్న నా వాట్సాప్ నంబర్కి మీ సందేశాన్ని పంపండి. నా వాట్సాప్ నంబర్ 8465376007 8465037607.